హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది ఐ హేట్ యు మిస్సెస్ అర్నవ్ స్టోరీలోని 34వ భాగం. పనిష్మెంట్ అంటూ కళ్ళు పెద్దవి చేసే ఎస్ పనిష్మెంట్ అంటూ హిత సైడ్ స్మైల్ తో అర్నవ్ గుండెల మీద చేయి వేసి వెనక్కి తోసి పైకి లేచి నిలబడి, నీ పరధ్యానం వల్ల నీ పిఏ నిన్ను ముద్దు పెట్టుకోవటం వరకు వచ్చిందంటే నువ్విచ్చిన లీనియన్స్ నాకు అర్థమయ్యింది. ఇంకొకసారి అలా ఉండకుండా ఉండాలంటే నా పనిష్మెంట్ నువ్వు ఖచ్చితంగా తీసుకొని తీరాలి బావా. అలా అయితే నేను నీతో మాట్లాడుతాను. లేదంటే తిరిగి అమెరికా వెళ్ళిపోతాను. అసలే అక్కడ నాకు జాబ్ అవర్స్ చాలా వచ్చాయి అని అంది హిత అర్నవ్ని ఉడికిస్తూ. ఉడుక్కుంటున్న అర్నవ్ ఒక్కసారిగా పైకి లేచి, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతావా? ఇది చీటింగ్ కదా. నేను ఆల్రెడీ చెప్పాను నువ్వు చదువైపోయాక ఇండియా వచ్చేస్తావని. వచ్చేసావు అంతే అని అంటుంటే హిత నవ్వుతూ, నన్ను పంపించేటప్పుడు నా ఇష్టానికి పంపించావా బావా? నీ ఇష్టానికి నేను అక్కడ ఉండటానికి. నా ఇష్టానికి నువ్వు విలువిస్తావని నాకు తెలుసు కాబట్టి చెప్పు. నేనిచ్చిన పనిష్మెంట్ తీసుకుంటావా, తిరిగి అన్నయ్య అమ్మతో కలిసి అమెరికా వెళ్ళిపోమంటావా అని అడిగింది. అప్పటికే హితని టచ్ చేసిన అర్నవ్ శరీరం తన అదుపు తప్పి చెదిరిన బయట నుంచి నడుముని ముట్టుకోమని పోరు పెడుతూ ఉంటే కష్టంగా ఆపుకుంటూ నడుమునే చూస్తూ, సరే నీ ఇష్టం. ఏ పనిష్మెంట్ ఇచ్చినా ఓకే, కానీ నువ్వు మాత్రం తిరిగి అమెరికా వెళ్తాను, నా నుంచి దూరంగా ఉంటాను అన్న మాటలు చెప్పకు. నాకు చాలా కోపం వస్తుంది అని అన్నాడు. గుడ్ బాయ్ అంటూ హిత అర్నవ్ 2 ముక్కలు లాగేసి, ఇప్పుడు నేనంట నిన్ను రెచ్చగొడతానంట. కానీ నువ్వంట కనీసం నన్ను ముట్టుకోకూడదంట. అలా ముట్టుకుంటేనంట వారం రోజుల పాటు నన్ను ముట్టుకోకూడదట. ఇదేనట నీ పనిష్మెంట్ అని హిత అందమైన నవ్వుతో చెప్పగానే అర్నవ్ షాక్ అయ్యి, ఇది పనిష్మెంట్ కాదు, చీటింగ్. నీకు తెలుసు నీ టచ్ నన్ను కంట్రోల్ చేసుకోనివ్వదు అని. అందుకే కదా ఇన్ని సంవత్సరాలు నిన్ను దూరంగా పంపించింది. నేను అమెరికా వచ్చిన ఒక్కరోజే ఉండి వచ్చింది కూడా అందుకే కదా. నా వీక్నెస్ వల్ల ఎక్కడ నీ లైఫ్ డిస్టర్బ్ అవుతుందనే కదా. ఇప్పుడు కూడా అదే వీక్నెస్ అడ్డం పెట్టుకుని నాతో ఆడుకోవాలని అనుకుంటున్నావు కదా అని అడిగాడు. కరెక్ట్ గా గెస్ చేశావు బావా. అందుకే పనిష్మెంట్ క్యాన్సిల్ చేసి నాకు 5 సంవత్సరాల దూరం ఉన్నావు కదా, ఇంకో 5 సంవత్సరాలు దూరంగా ఉండు. ఇంకో 5 సంవత్సరాలు దూరంగా ఉన్నారనుకోండి, మీరు కోరుకున్న నాలో మార్పు ఈజీగా వచ్చేస్తుంది. మీరు కోరుకున్న ప్లేస్ లో నేను ఉంటాను. అప్పుడైతే ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. నేను చెప్పింది కరెక్ట్ కదా బావా అని అడిగింది హిత కనురెప్పలు టపటపలాడుతూ అమాయకంగా మొహం పెట్టి. ఏంటే, నాతోనే గేమ్స్ ఆడుతున్నావా అంటూ అర్నవ్ హిత నడుముని పట్టుకొని తన మీదకి లాగి, నీ పనిష్మెంట్ కి నేను ఒప్పుకోవటం లేదు, నాకు నచ్చలేదు అని మొహాన్ని గండుగా పెట్టి చెప్పి తన బుగ్గల మీద పెదవులతో రాస్తూ హితు అని స్వీట్ గా పిలిచాడు. హిత మెల్ట్ అవుతున్న మనసుని రాయిలా మారుస్తూ, వదులు బావా. నీ పనిష్మెంట్ పూర్తి కాకుండా నువ్విలా నన్ను ముట్టుకోవటం బాగోలేదు. ఇలా చేస్తున్నావంటే నేను ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేదా? తిరిగి అమెరికా వెళ్ళిపోనా అని అడిగింది హిత పెదవులు వెనకే నవ్వుని దాస్తూ. అర్నవ్ సీరియస్ గా మొహం పెట్టి హిత నుంచి దూరం జరిగి, హితు, జోక్స్ చేయకు, అర్థమైందా? నాకు నచ్చవు ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ అని అన్నాడు. నేను జోక్స్ చేయటం లేదు బావా, ఐఎమ్ వెరీ సీరియస్. చాలా ఎగ్జైట్మెంట్ నీ కోసం తాతయ్యని కూడా వదిలేసి వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి నువ్వు వేరే అమ్మాయి ముందు నిన్ను నువ్వు వదిలేసి కూర్చొని ఉంటే ఆ అమ్మాయి నీ దగ్గర అడ్వాంటేజ్ తీసుకుంటుంది. సేమ్ నా దగ్గర ఇలానే అయ్యుంటే ఆ చేసిన వాడిని ఖచ్చితంగా చంపేసే ఉండేవాడివి నువ్వు. నీ గురించి నాకు తెలియదా? మరి నాకు మాత్రం ఆ మాత్రం కోపం రాదా? కాకపోతే ఆ కోపాన్ని ఆల్రెడీ ఆ అమ్మాయి మీద చూపించేశాను కాబట్టి మిగిలింది నీ మీద కూడా చూపించాలి కదా. నన్ను డిసప్పాయింట్ చేసినందుకు నువ్వు పనిష్మెంట్ అనుభవించాలి బావా. ఇంతకి నీ పనిష్మెంట్ ఎలా ఉంటుందో నువ్వు తెలుసుకోవా అని సైడ్ స్మైల్ తో అడిగింది.
అర్ణవ్కి మారిపోయిన హితని చూస్తుంటే ఒకవైపు ఆనందంగా ఉంటే తనకే పనిష్మెంట్ అంటుంటే మరోవైపు అసహనంగా కూడా ఉంది. అందుకే అసహనంగా మొహం పెట్టి, ఇప్పుడేంటి, మరో 5 సంవత్సరాలు నిన్ను ముట్టుకోకూడదు అంతే కదా, మరి దానికి నువ్వెందుకు ఇంకా ఇక్కడ ముట్టుకోకుండా దూరం దూరంగా కూర్చుంటూ నేను పూజించుకోవటానికా? వెళ్ళి అమెరికాలో ఉన్న మన కంపెనీ హ్యాండిల్ చేయిపో. నిన్ను అక్కడ ఎండీని చేస్తాను, నీ అన్నయ్యని పీకేసి మరి అని అన్నాడు కచ్చగా. దెబ్బకి ఏడుపు మొదలు పెట్టేసింది హిత. సడన్ గా ఏడుస్తున్న హితని చూసి కంగారు పడిన అర్ణవ్, హితు ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. చూసావా చూసావా, కొంచెం వాదించగానే నువ్వెంత కోపంగా మారిపోయావో బావా. నేను వెళ్ళిపోతాను అంటే వెళ్ళిపో అంటున్నావు, నేనంటే ప్రేమ అంటావు, కానీ ఆ భార్య కోపం తగ్గించి భార్యని ఎలా దగ్గరికి తీసుకోవాలో కూడా తెలియదా, అన్నీ నేనే చెప్పాలా అని కళ్ళు తుడుచుకుంటూ, నువ్వు నన్ను పదే పదే డిసప్పాయింట్ చేస్తున్నావు బావా అని అనగానే అర్ణవ్ విసుగ్గా హితని ఎత్తి మళ్ళీ బెడ్ మీద పడేసి తన మీద చేరిపోయి, అసలేంటి నీ ప్రాబ్లం, ముట్టుకోవద్దంటావు, పనిష్మెంట్ అంటావు, నీ ఇష్టమన్నా నువ్వే ఏడుస్తావు, నిన్నేం చెయ్యాలి అని అడుగుతూ హిత కళ్ళల్లోకి చూశాడు. అప్పటికే హిత కళ్ళు అల్లరిగా నవ్వుతూ ఉంటే హిత ఆట పట్టిస్తుందని అర్థమైపోయి చిరుకోపంగా, అంటే ఇంతవరకు నన్ను కావాలని ఆట పట్టించావా, చెప్తా ఉండు నీ పని అంటూ హితకి కితకితలు పెట్టడం మొదలు పెట్టాడు. హిత పొట్ట పట్టుకొని మరీ నవ్వుతూ, బావా ప్లీజ్ అని బ్రతిమలాడుతుంటే వదిలేసి తన నవ్వుని అపురూపంగా చూసుకుంటూ తను కూడా చిరునవ్వుతో, నువ్వెప్పుడు ఇంతే నవ్వుతూ ఉండాలి హితు అని అన్నాడు. నువ్వు నా పక్కనే ఉంటే నేనెప్పుడు ఇంతే సంతోషంగా ఉంటాను బావా. నువ్వు నన్ను ఎప్పుడూ వదలకుండా ఉంటే ఈ ప్రపంచంలో ఉన్న సంతోషం మొత్తం నాలోనే కనిపిస్తుంది అని హిత కూడా అంతే ప్రేమతో చెప్పి వెంటనే మొహాన్ని సీరియస్ గా మార్చి, బట్ నీ పనిష్మెంట్ మాత్రం ఇంకా కంప్లీట్ కాలేదు, ఇప్పుడు అసలైన పనిష్మెంట్ గురించి చెప్తున్నాను, జాగ్రత్తగా విను అంటూ అర్ణవ్ని తన మీద నుంచి తోసేసి పైకి లేచి నిలబడి చీర సర్దుకుంటూ, ఇప్పుడంట ఒక గంటంట నేనంట నిన్ను కవ్విస్తానంట, నువ్వంట కనీసం నన్ను టచ్ కూడా చేయకూడదంట, కానీ నేనంట నా ఇష్టం వచ్చినట్టు నిన్ను టచ్ చేయొచ్చంట, నువ్వు నన్ను పొరపాటున ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక టచ్ చేస్తే మాత్రం ఒక వారం రోజులు మన ఇద్దరం దూరం దూరంగా ఉండాలంట, సేమ్ ఇలానే నువ్వు నన్ను ముట్టుకోకూడదంట అని తన తల కింద చేతులు పెట్టి తన వైపే నవ్వుతూ చూస్తున్న అర్ణవ్కి తనకి మధ్య డిస్టెన్స్ చూపిస్తూ చెప్పి, ఒకవేళ ముట్టుకుంటే మాత్రం ఒక వారం రోజులు ఇదే నీ పనిష్మెంట్ ఉంటుందంట, ఓకేనా బావా అని అడిగింది నవ్వుని దాచేస్తూ. దెబ్బకి షాక్ అయిన అర్ణవ్ కళ్ళు పెద్దవి చేసి, ఇది చీటింగ్, నీకు తెలుసు నువ్వు టచ్ చేస్తే నేను నిన్ను టచ్ చేయకుండా ఉండలేనని, ఇప్పుడు నీ పనిష్మెంట్ కి ఒప్పుకొని వారం రోజులు నీ నుంచి దూరంగా ఉండాలనే నేను అని అన్నాడు కళ్ళు చిన్నవి చేసి. ఇదంతా నా ప్రాబ్లం కాదు కదా బావా, నీదే. 5 సంవత్సరాలు ఎలా అయితే నా నుంచి దూరంగా ఉన్నావో అలానే ఇంకొక గంట కష్టంగా నీ చేతుల్ని కట్టేసుకొని మరీ దూరంగా ఉండు, సరిపోతుంది కదా అని అంది హిత కవ్విస్తూ. అమెరికా వెళ్ళి చదువుకున్న అమ్మాయిగా మారుతావనుకుంటే కన్నింగ్ లేడీగా మారి నీ తెలివితేటలన్నీ కూడా నా మీదే చూపిస్తున్నావా, నేను ఒప్పుకోను ఈ పనిష్మెంట్ కి, ఇది చాలా కష్టం అని అన్నాడు అర్ణవ్ ఉక్రోషంగా మొహం పెట్టి. అయ్యో చో స్వీట్ అంటూ హిత అర్ణవ్ బుగ్గలు లాగేసి, నువ్వు ఉడుక్కుంటుంటే చాలా బాగుంది బావా, కానీ ఇదే నీ పనిష్మెంట్, కాదంటే ఓ వారం రోజులు నేను నీతో మాట్లాడను, ఇంకొకసారి నువ్వు పరధ్యానంగా ఉండకుండా ఉండాలంటే ఈ మాత్రం పనిష్మెంట్ చాలా అవసరం, ముందు నువ్వు నాతో రా అంటూ హిత అర్ణవ్ని క్యాబిన్ లోకి తీసుకువెళ్ళి, నీ పిఏని తీసేస్తున్నట్టు లెటర్ రెడీ చేసి దానిని మేనేజర్ తో పంపించు అని సీరియస్ గా అంది. జరిగింది పూర్తిగా తెలియకపోయినా హిత చెప్పిందంటే
ఖచ్చితంగా తను ఏదో చేసే ఉంటుందని అర్థం చేసుకున్న అర్నవ్ నటాషాని తీసేస్తున్నట్టు పింక్ స్లిప్ లెటర్ ప్రిపేర్ చేసి వాటిని ప్రింట్ కూడా తీసి సైన్ చేసి మేనేజర్ని రమ్మని చెప్పి మేనేజర్ రాగానే నటాషాని సెటిల్ చేసి పంపించే అని ఒకే ఒక్క మాట చెప్పి ఆ లెటర్ ఇచ్చి పంపించేశాడు. మేనేజర్ గారు హితని చూసి ఆశ్చర్యపోయి మేడం బాగున్నారా అని చిరునవ్వుతో అడిగితే బాగున్నాను అంకుల్ అని అదే చిరునవ్వుతో చెప్పింది హిత. మేనేజర్ వెళ్ళిపోయాక అర్ణవ్ హిత వైపు చూస్తూ ఇప్పుడు హ్యాపీనా అని అడిగాడు. హా చాలా, బట్ పూర్తిగా కాదు. పద నీ పనిష్మెంట్ టైం అయ్యింది అంటూ క్యాబిన్ డోర్ పూర్తిగా లాక్ చేసి ఎవరు డిస్టర్బ్ చేయొద్దని మేనేజర్ కి మెసేజ్ పాస్ చేశాక అర్ణవ్ ని తీసుకుని పర్సనల్ రూమ్ లోకి వెళ్ళిన హితని చూసి అర్ణవ్ నవ్వుతూ ఆగాగు, పనిష్మెంట్ అంటూ బెట్ వేశావు, దాంట్లో నువ్వు గెలిస్తే ఏం చేయాలో చెప్పావు, మరి నేను గెలిస్తే ఏం చెయ్యాలో చెప్పొద్దా, ఉండాలి కదా నాకు కూడా బెనిఫిట్ అని అన్నాడు కన్నింగా నవ్వుతూ. అవును కదా అని హిత బుగ్గ మీద వేలు పెట్టి ఆలోచిస్తున్నట్టు మొహం పెట్టి చెప్పి సరే చెప్పు బావా, గెలిస్తే నువ్వేం చేస్తావు అని అడిగింది ఎక్సైటింగ్ గా. ఏం లేదు, జస్ట్ సింపుల్, నేను గెలిచాను అంటే నేను చెప్పింది నువ్వు ఈ రోజు మొత్తం చేస్తూనే ఉండాలి, ఓకేనా? నువ్వు వారం రోజుల పనిష్మెంట్ అంటే నేను జస్ట్ 1 డేనే ఇస్తున్నాను, చూసావా నేనెంత మంచివాడినో అని అర్ణవ్ కళ్ళు ఎగరేస్తూ అడగగానే గెలిచినప్పుడు చూద్దాంలే బావ, దీని గురించి నీ గురించి నాకు పూర్తిగా తెలుసు కదా, నిన్ను ఎలా మెల్ట్ చేస్తానో చూస్తూ ఉండు అని హిత గర్వంగా చెప్పి అర్ణవ్ గుండెల మీద చేయి వేసి బెడ్ మీదకి తోసేసింది. యాక్చువల్ గా అర్ణవ్నే పడిపోయాడు. హిత దగ్గర అంత స్ట్రెస్ లేదని తన కోసం. సో హిత ఏం పనిష్మెంట్ ఇస్తుందో గెస్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.